మల్కాజ్గిరి మారుతీనగర్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, హారతులు ఇచ్చి స్వామివారికి పూజా నివేదన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణ నాయుడు, కిరణ్ కుమార్, రామకృష్ణ, విష్ణు మరియు సురేష్ ప్రధానార్చకులు పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ హనుమంతుని గుడి ఎన్ని సంవత్సరాల్లో ఉంది. ఒక నాటి కాలంలో ఒక చిన్న విగ్రహం మాత్రమే ఉన్నది. దాన్ని 4 స్తంభాలు వేసి పైన స్లాబ్ వేసి చిన్నగా కట్టారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం కాలం అభివృద్ధి అయ్యే కొద్దీ మన భక్తులందరూ ముందుకు రావడము, టెంపుల్ని చాలా ఎక్కువ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఇక్కడ గుడిలో సంవత్సరానికి 3 సార్లు మాత్రం కంపల్సరిగా అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ఉదయం పూజా కార్యక్రమాలు జరుగుతున్నది. భక్తులందరూ పల్లకి సేవకు అందరూ వచ్చేసి చాలా మంది ఈ గుడిలో చాలా మహత్యం ఉంది. సేవా కార్యక్రమాలకు చాలా ముందుకుంటారు. అందరూ వచ్చిన భక్తులందరికీ ప్రేమగా చూస్తున్నారు. అందరికి ప్రసాదాలు కూడా ప్రేమగా వడ్డిస్తున్నారు, చేస్తున్నారు. ఎవరిని కూడా కోపం లేకుండా, తీయం లేకుండా ప్రేమకు చూసి ప్రజలందరినీ దేవుడు కోరుకోవాలని చెప్పి ఆలయం కమిటీ సభ్యులుగా నేను కోరుచున్నాను. సందర్భంగా శ్రీ మారుతీనగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా విశేషంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమము, పుష్పాలంకరణలు, వస్త్రాలంకరణ మరియు మహాహారతి కార్యక్రమాలు జరిగినాయి. సుమారు జరుగుతుంది. ఇప్పుడు అనేక మంది భక్తులు కూడా ఎక్కడి నుంచో ఈ హనుమాన్ జయంతి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో స్వామి చాలా ప్రసిద్ధమైనటువంటి స్వామి. ఎన్నో మహత్యాలు కనపరిచారు స్వామి. ఇక్కడ అనుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరడం, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వడము. ఈ ఆలయాన్ని కూడా మా ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ నాయుడు గారు, మరి విష్ణుకుమార్ గారు, మరియు రామకృష్ణ గారు, వీళ్ళంతా కూడా సభ్యులంతా కూడా దినదినంగా అభివృద్ధి చేస్తూ భక్తుల యొక్క మన్ననలను అందుకుంటున్నారు. ఈ ఆలయము మొదటగా